2016లో భారతదేశంలో ఫార్మర్ నేవల్ ఆఫీసర్ మన దేశంలో నౌకాదళంలో పనిచేసి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి కుల్భూషణ్ జాదవ్ ఆయన పేరు. ఆయన పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో దొరికిపోయారనమాట. ఆయన్ని పాకిస్తాన్ కోర్టు ఒక నిర్ధారణ చేసింది. ఆయన స్పైయింగ్ చేస్తున్నారు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా స్పై చేస్తున్నారు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆయన గూఢచర్యం చేస్తున్నారని చెప్పి ఆయన పైన అభియోగం వేసి దాన్ని ప్రూవ్ చేసి ఆయనకి మరణశిక్ష వేసిందనమాట. అయితే 2016 మార్చి 3వ తారీఖున ఎవరైతే ఆయన్ని అక్కడ పట్టించారో అతను ఈరోజు కాల్పుల్లో చనిపోయాడనమాట. బలూచిస్తాన్ ప్రాంతంలో ముఫ్తీ షా మిర్ అనే ఒక ఇంటలెక్చువల్ ఇతన్ని చంపేశారు. ఇంతకుముందు 2-3 సార్లు ఇతని పైన హత్యాయత్నాలు జరిగాయి. ఈసారి అతను చనిపోయాడనమాట. అసలు చాలామంది తెలియదు ఎవరు చంపేశారు, ఎట్లా చంపేశారని ఇప్పటికీ డౌట్. కానీ ఇతనిపైన ఎందుకు హత్యాయత్నాలు జరుగుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే కుల్భూషణ్ జాదవ్ గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్నారు. ఈయనకి పాకిస్తాన్ జైలు, ఈయన పాకిస్తాన్కి వ్యతిరేకంగా స్పైయింగ్ చేస్తున్నాడు, ఇండియా తరఫున స్పై అని చెప్పి పాకిస్తాన్లో కోర్టు, మిలిటరీ కోర్టు ఈయనపైన శిక్ష వేసింది, ఉరిశిక్ష వేసిందనమాట. దాంతో ఇండియా వాళ్ళు అది తెలుసుకుని, చాలా లేట్గా తెలుసుకుని మన వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు. వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ దీన్ని బేస్ చేసుకుని అతని ఉరిశిక్షను ఆపగలిగారనమాట. అతనికి కాన్సులర్ యాక్సెస్ అంటే అతని భార్య వెళ్ళేటట్టు, కాన్సులర్ మన ఇండియన్ కాన్సులేట్ వాడు వెళ్ళి కలిసేటట్టు అతనికి యాక్సెస్ ఇప్పించారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అతను తన తప్పును కన్ఫెస్ చేసినట్టు అతనితోనే ఒక వీడియో చెప్పించి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా అతను భయపడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. చాలా సందర్భాల్లో మనం గమనిస్తే అతను భార్య వెళ్ళినప్పుడు కానీ లేదా మన కాన్సులేట్ వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ అతను చాలా భయంతో ముక్తసరిగా ఆన్సర్లు చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. కుల్భూషణ్ జాదవ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఎవరికి తెలియదు. రీసెంట్గా మన హై కమిషన్ వాళ్ళు కూడా అక్కడ ఈ విషయం చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, దేశ భద్రతకు సంబంధించి మరియు ఫారిన్ రిలేషన్షిప్ సంబంధించిన అంశం కాబట్టి దీని మీద మేము ఎటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇవ్వలేమని కూడా చెప్పారనమాట. ఒక్కసారి ఈ కథనం చూసుకుంటే కనుక ఈయన ఎస్పైనేజ్, గూఢచర్యము, సాబోటేజ్, పాకిస్తాన్లో గూఢచర్యం చేస్తూ పాకిస్తాన్ డీస్టెబిలైజ్ చేయడానికి అక్కడికి వచ్చాడని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క గూఢచారం చెప్పి పాకిస్తాన్ కోర్టు ఈయనపైన తేల్చిందనమాట. అయితే భారతదేశం మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. దీనికి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతను మా గూఢచారి కాదని చెప్పి ఇండియా చెప్పినా పాకిస్తాన్ మాత్రం ఇతనిపైన ఆ స్టాంప్ వేసింది. 2016లో భారతదేశం యొక్క మాజీ నేవల్ అధికారి కుల్భూషణ్ జాదవ్ను ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళకి పట్టియడంలో కీలక పాత్ర పోషించిన ముఫ్తీ షా మిర్ ఈయన్ని అసాసినేట్ చేశారు నిన్న. అయితే ఈయన ఒక బలూచిస్తాన్ దగ్గర ఒక మాస్క్ నుంచి బయటకు వస్తుంటే చంపేశారంట. పాకిస్తాన్ అక్కడ ప్రాంతాలు ఈయన ఇంటలెక్చువల్ అంటారు, కానీ ఈయన ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్. ఈయన బలూచిస్తాన్ ప్రాంతంలో అక్కడ రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్టులకి చాలా పెద్ద లీడర్ అనమాట. రెవల్యూషనరీ క్యాంప్స్ నడిపించడంలో కూడా లీడరు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈయన స్పైయింగ్ చేశారు. ఈయనకి సంబంధించి చాలా ఇష్యూస్ ఈయన పైన ఉన్నాయి. రీసెంట్గా కూడా ఈయనకి సంబంధించిన 2 అసోసియేట్స్ని కూడా చంపేశారు. ఈయన పైన కూడా చాలాసార్లు అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. ఇప్పుడు ఫైనల్గా ముఫ్తీ షా మీర్ని చంపేశారు. ఈయన చావుకి కారణాలేంటి, ఎవరు చంపేశారనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.